వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ దాటడానికి ఆపసోపాలు పడుతున్నాయి. అలాంటిది చిన్న హీరోలు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. మరి వీళ్ళ సినిమాల కలెక్షన్లు ఎలా వస్తాయి? అసలు మార్కెట్ ని మించి బడ్జెట్ పెడుతున్న హీరోలు ఎవరు? స్టార్ హీరోలకి మినిమం మార్కెట్ ఉంటుంది. ఓపెనింగ్స్ తోనే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టేస్తారు. కానీ చిన్న హీరోలు అలా కాదు. సూపర్ హిట్ టాక్ వచ్చి కనీసం వారం 10 రోజులకి పైగా ఆడితేనే కానీ 100 కోట్ల మార్కెట్ ని రీచ్ కాలేరు. అలాంటిది సినిమా బడ్జెట్టే 100 కోట్లు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు సినిమాని ఏకంగా 125 కోట్లకు పైగా బడ్జెట్తో చేస్తున్నారని టాక్. రోహిత్ డైరెక్షన్లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై ఆక్టెన్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకొస్తోంది. విరూపాక్షతో 100 కోట్లు కొట్టిన హీరోగా మార్కెట్ క్రియేట్ అయినా ప్రతి సినిమాకి ఆ రేంజ్ కలెక్షన్లొస్తాయన్న నమ్మకం లేదు కాబట్టి ఈ బడ్జెట్ రిస్కే అన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండకి గట్టిగా 50 కోట్లొచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో లేదు. భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నారు కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కావట్లేదు. అయినా సరే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రౌడీ హీరో ప్రస్తుతం రాహుల్ సాంస్కృత్యంతో చేస్తున్న భారీ బ్రిటిష్ బ్యాక్డ్రాప్ పీరియాడిక్ మూవీ రణబాలికి 100 కోట్లకు పైగా బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి వరుస ఫ్లాపులో ఉన్న విజయ్ ఈ బడ్జెట్కి ఎంత కలెక్ట్ చేస్తాడో, ఏమాత్రం హిట్ కొడతాడో అని ఆసక్తిగా చూస్తున్నారంతా. నాగచైతన్య తండేల్తో 100 కోట్లు పోస్టర్ వేసుకున్నాడు. అయితే నిజంగా నాగచైతన్యకి అంత మార్కెట్ ఉందా అంటే డౌటే అన్న టాక్ యునానిమస్. అయినా సరే రిస్క్ తీసుకుని దాదాపు 100 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య కార్తీక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమాకి ఫస్ట్ 75 కోట్లే అనుకున్నా ఇప్పుడు బడ్జెట్ పెరిగి 100 కోట్లకు రీచ్ అయిందని తెలుస్తోంది. దీంతో బడ్జెట్ 100 కోట్లయితే కలెక్షన్లు ఆ రేంజ్ ని రీచ్ అవుతాయా లేదా అని డౌట్ పడుతున్నారు ఆడియన్స్. అఖిల్ ఏజెంట్ సినిమాని దాదాపు 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే ఈ యాక్షన్ మూవీకి పట్టుమని 10 కోట్లు కూడా రికవరీ అవ్వలేదు. దాంతో బాగా గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఇప్పటివరకు పెద్దగా కమర్షియల్గా సక్సెస్ అయిన సినిమాలు అఖిల్ లిస్ట్లో లేవు. అయినా సరే ఇప్పుడు సెట్స్ మీదున్న లెనిన్ సినిమాకి మాత్రం 50 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. చిన్న హీరోల మీద బడ్జెట్ పెట్టడానికి భయపడతారు నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళకంత మార్కెట్ ఉండదు కాబట్టి బడ్జెట్ పెడితే కలెక్షన్లు రాబట్టడం కష్టం. అయితే ఈ మధ్య కంటెంట్ మీదున్న నమ్మకంతో చిన్న హీరోల మీద కూడా 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మరి నిర్మాతల నమ్మకాన్ని హీరోలు నిలబెడతారా? మొన్నటి వరకు చిన్న హీరోగానే ఉన్న నిఖిల్ని 100 కోట్లకు పైగా కలెక్షన్లతో పాన్ ఇండియా హీరోను చేసింది కార్తికేయ 2 మూవీ. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన ప్రతి సినిమా అదే రేంజ్లో కలెక్షన్లు రాబట్టడం కష్టమే. అందుకే కార్తికేయ 2 కమర్షియల్గా రికార్డులు సెట్ చేసినా తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. అయినా సరే అప్కమింగ్ మూవీ స్వయంభూని మాత్రం భారీ బడ్జెట్తోనే తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్కే దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టినట్లు అనౌన్స్ చేసిన నిర్మాతలు మొత్తం 80 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. స్వయంభూతో పాటు రామ్ చరణ్ నిర్మాతగా నిఖిల్ చేస్తున్న మరో పీరియాడికల్ సినిమా ది ఇండియా హౌస్ సినిమా కూడా భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతోంది. బ్రిటిష్ కాలం నాటి బ్యాక్డ్రాప్లో భారీ స్టార్ కాస్ట్తో 50 కోట్లకు పైగా బడ్జెట్తో చేస్తున్నారు. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుండడంతో ఈ చిన్న హీరో సినిమాలకి కలెక్షన్లు ఎంతమాత్రం వస్తాయో అన్న చర్చ మాత్రం బాగా జరుగుతోంది. మొన్నటి వరకు చిన్న హీరోగా ఉన్న తేజ సజ్జాని పాన్ ఇండియా హీరోని చేసింది హనుమాన్ మూవీ. 40 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన హనుమాన్ మూవీ 350 కోట్ల కలెక్షన్లతో దుమ్ములేపింది. ఆ తర్వాత వచ్చిన మిరాయ్ కూడా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దాంతో త్వరలో సెట్స్ మీదకెళ్లబోతున్న జై హనుమాన్ని 100 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు చెప్పుకున్న హీరోలకి ఒకటో ఆరో మినిమం కలెక్షన్లొచ్చే సినిమాలు, అప్పుడప్పుడు 100 కోట్ల కలెక్షన్లొచ్చిన సినిమాలు ఉన్నాయి. అయితే అసలు పట్టుమని 10 కోట్లొచ్చిన సినిమా లేకపోయినా ఓ అప్కమింగ్ హీరో విరాట్ కర్ణకి ఏకంగా 50 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నారు. నాగబంధం టైటిల్తో పవర్ఫుల్ మైథాలజీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది సినిమా. నాగబంధం క్లైమాక్స్ సీక్వెన్స్కే 20 కోట్లు ఖర్చు పెట్టింది టీం. అంతేకాదు ఈ సినిమాలో ఒక సాంగ్కి 5,000 మంది డాన్సర్లతో 10 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ గ్రాండ్గా తీశారు మేకర్స్. లేటెస్ట్గా ఈ సినిమా టీజర్లో ఆ ప్రొడక్షన్ వాల్యూస్, బడ్జెట్ కనిపించినా ఇంత బడ్జెట్ ఎలా రికవరీ చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. యాక్సిడెంట్ అయినా షూటింగ్ కి అటెండ్ అయిన ప్రభాస్, అసలు లొకేషన్ మార్చే ఆలోచనే లేదంటున్న అల్లు అర్జున్, నాని, ఫారెన్ నుంచి ఇంకా తిరిగి రాని ఎన్టీఆర్, ఇలా స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్, సెట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో డీటెయిల్గా చూద్దాం.
ప్రభాస్ డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. మినిమం 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండే ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్నారు. హను రాఘవప్పుడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ దండు మైలారంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ షూట్ టైంలో హార్స్ రైడింగ్ చేస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయిందని, అయినా సరే షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ షూటింగ్ మొదలుపెట్టి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి, మహేష్. మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ వారణాసి మూవీ గండిపేటలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ జూన్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ ఫిక్స్ చేసిన రాజమౌళి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన తమ్ముడి పెళ్లి సంబరాల్ని కూడా మిస్ అవుతున్నారు. ఎందుకంటే అట్లీతో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. అందుకే శిరీష్ హల్దీ ఫంక్షన్ కి కూడా అటెండ్ కాలేదు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటి వరకు అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని వెయిట్ చేస్తోంది. జూన్ లో రిలీజ్ డేట్ ఇచ్చిన డ్రాగన్ మూవీ షూటింగ్ జోర్డాన్ లో కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా నుంచి టీజర్ చూడాలంటే మేలో ఎన్టీఆర్ బర్త్డే వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్న పెద్ది చిత్రం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సినిమాలో డైలాగ్స్, యాక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. రీసెంట్ గా షూట్ కి బ్రేక్ తీసుకున్న చరణ్ మళ్లీ షూట్ లో జాయిన్ అయ్యారు. సమ్మర్ లో సినిమాలన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి. ఆల్రెడీ యంగ్ హీరోల సినిమాలు పోస్ట్పోన్ అయ్యాయి. మరి సమ్మర్ అని డేట్ ఇచ్చి ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న సినిమా ఏంటి? వెంకటేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మీద అంచనాలు మాత్రం రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆదర్శ కుటుంబం టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ సమ్మర్ అనుకున్నారు కానీ ఇప్పుడు దసరాకి రిలీజ్ అవుతుందని టాక్. నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. నాని మాత్రం ఇప్పటివరకు ఆ లొకేషన్లోనే షూట్ చేస్తున్నారు. ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ షూటింగ్ డిలే వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయి ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. రవితేజ మాత్రం సినిమాల స్పీడ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ ని సీలేరు పరిసర ప్రాంతాల్లో చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ పాండిచ్చేరిలో జరుగుతోంది. వరుసగా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు లవ్ స్టోరీతో రెడీ అవుతున్నారు. సమ్మర్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా షూటింగ్ స్పీడ్ పెంచేసింది. హిట్, ఫ్లాప్ పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు గోపీచంద్. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో గోపీచంద్ చేస్తున్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతుంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ ఈసారి మాత్రం సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇది వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.